గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఒకటే ఎప్పుడూ కూడా, హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో కానీ, హెల్త్ని ప్రాపర్ వేలో ఉంచడంలో కానీ, అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి సంబంధించి హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ని డెవలప్ చేసే విధంగా ఈరోజు 1.5 yearలో ఎప్పుడూ లేనన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. మన ఉమ్మడి విశాఖపట్నానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే, ఒకవైపు బీచ్ స్ట్రెచ్ ఒకవైపు ఉంటుంది, ఒక పక్క కొండలు ఉంటాయి. ఇప్పుడంటే 3 జిల్లాల కింద విడిపోయింది, కానీ ఇంతకుముందు కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఒకవైపు అరకు, ఎటువైపు వెళ్ళాలన్నా అంటే ఈవెన్ వాతావరణ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉండే ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. అంటే అరకులో వాతావరణ పరిస్థితులు ఒకలా ఉంటాయి, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఉంటాయి, కొంచెం అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది. ఓవరాల్గా అన్నీ కలుపుకొని ఈరోజు ఒకే వేదిక మీద ఈ ఉత్సవాలు జరపడం అనేది నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు అరకు గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం నుంచి మాట్లాడారు. అనకాపల్లి గురించి మాత్రం తేలిగ్గా మాట్లాడారు, బెల్లం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడ ఏటుకొప్పాక బొమ్మలు ఉన్నాయండి. ఆ బొమ్మలు మొన్న January 26 రిపబ్లిక్ డే పెరేడ్లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. సో అలాంటి ఏటుకొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముచ్చాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఉప్పాడ జామ్దాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అనకాపల్లి వైభోగం ఇంత ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. బొజ్జనకొండ మా అనకాపల్లిలో ఉంది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది వేదికగా అనకాపల్లిని ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా కూడా ఆ బాధ్యత కూడా నేను, మా కొల్లు రవీంద్ర గారు అందరం కలిపి తీసుకుంటాం. అనకాపల్లి మా ఎమ్మెల్యేలు అందరం కలిపి తీసుకుంటాం. మీకు ఒక్కటే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు మా పత్రికా విలేకరుల సోదరులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి, వైజాగ్లో ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ఫుల్గానే పూర్తి చేస్తాం. ఆ రోజు యోగాంధ్ర అంటే ఉదయాన్నే 5 గంటలకు ఎవరు వస్తారండి యోగాకి అన్నారు. అటువంటిది కొన్ని లక్షల మంది చేత ఒకే ప్లేస్లో ఒకే దగ్గర యోగా చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత విశాఖపట్నం ప్రజలది. ఇందాక కూడా చెప్పాను, విశాఖపట్నం అనేసరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. విశాఖపట్నం ప్రజలకి ఎన్డీఏ కూటమికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఉత్సవాలు సక్సెస్ అవుతాయి, సక్సెస్ చేయాలి. 9 రోజులే కాకుండా ఈ 9 రోజులు జరిగిన ఉత్సవాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలు వచ్చినంత వరకు కూడా చెప్పుకునే విధంగా చేయాలని ఈవెంట్ మేనేజర్స్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడా కూడా ఎటువంటి భద్రతాపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల మీద ఉంది. కాబట్టి పోలీసు వారికి కూడా సహకరించమని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఉత్సవాలకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.